ఈరోజు కందిపప్పు మునగాకు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. పప్పు కొద్దిగా తీసుకొని శుభ్రంగా 1-2 సార్లు కడుక్కున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకొని ఇవి ఉల్లిపాయ ముక్కలే ఇలా దీంట్లో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్క తర్వాత టమాటా, మీకు ఇష్టం ఉన్నట్లయితే టమాటాని యాడ్ చేయొచ్చు, లేకుంటే తీసేయచ్చు. ఆ ప్లేస్లో టమాటా ప్లేస్లో కొంచెం చింతపండు వేసుకోవాలండి. ఆకుకూరలో ఎక్కువగా టమాటాని వాడకూడదు. ఇప్పుడు దీనిలో కొద్దిగా కారం, దానికి సరిపడా కారం. ఇప్పుడు దీంట్లో కొంచెం నూనె పోసినట్లయితే పప్పు త్వరగా ఉడుకుతుంది. ముందుగా నానబెట్టే పని కూడా ఉండదు. మనము మునగాకు తెచ్చాం కదండి, మునగాకుని ఇలా తీసుకున్న తర్వాత 1-2 సార్లు నీట్గా నీళ్ళల్లో కడుక్కొని దీనిని ఈ పప్పులో యాడ్ చేయాలండి. ఇది మునగాకు. ఈ మునగాకుని దీంట్లో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇంకొంచెం నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు పోయకపోతే అది గట్టిగా అయిపోతుంది, మరీ ఎక్కువగా అయితే పప్పుచారు అయిపోతుంది. తగినంత వాటర్ పోసుకొని ఇలాగా మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత దీన్ని 4 విజిల్ వేయించాలి. 1 2 3 4 ఇలాగ 4 విజిల్ వేయించాలి. చూస్తున్నారు కదా, ఇలా వేయించిన తర్వాత ఇలా కుక్కర్ విజిల్ వేయించిన తర్వాత ఎమ్మటే తీయకుండా ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత చూస్తున్నారు ఇలా ఉడుకుతుంది. దీనిని రుబ్బుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద బాండీలు పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకోవాలి. మనకి ఎంత నూనె కావాలో అంత నూనె పోసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్లు నూనె పోస్తున్నాను. అంటే ఫుల్గా కాకుండా కొంచెంగా 2 స్పూన్లు నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, ఇది తాలింపు పెట్టడం అంటారండి. కొంతమంది తిరగమోత అని కూడా అంటారు. కొద్దిగా జీలకర్ర కూడా పట్టుపట్ట అన్న తర్వాత కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా పచ్చెనపప్పు, 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు దంచుకున్నవి ఇలాగా ఒక 5-6, లాస్ట్గా కరివేపాకు వల్ల మంచి స్మెల్ వస్తుంది. మనకు ఆరోగ్యానికి కూడా మంచిదండి కరివేపాకు. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత పప్పుని రుబ్బు పక్కన పెట్టుకున్నాం కదండి, ఈ పప్పుని ఈ తిరగమూతలో వేసుకోవాలి. తాలింపు పెట్టడం అంటారు, తిరగమూత అని అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క భాషగా పిలుస్తారండి. ఇంతేనండి పప్పు తయారు చేయటం. కందిపప్పు మునగాకు. లాస్ట్గా సాల్ట్ని యాడ్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటామేనండి. నా వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నందుకు థ్యాంక్స్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.